హాయ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు అయితే పంజాబీ టాప్ ఉంటుంది నార్మల్గా. సో అదైతే కొత్త వరకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మళ్ళీ అర్థం కాదు. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను గుట్ట అయితే వితౌట్ లైనింగ్ అనమాట. వాళ్ళు కాటన్ లైనింగ్ వద్దన్నారు. మెయిన్ క్లాత్ మీద నేను చూపిస్తున్నాను. అలా క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఓపెన్స్ ఉన్నాయి మనకు ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ ఉన్నది మన వైపు ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ నేను చూసేది ఏంటంటే టాప్ లెంత్ చూస్తున్నాను. తన టాప్ లెంత్ వచ్చేసి 42 అనమాట. సో నేను లెంత్ అయితే చెక్ చేసుకున్నాను. అక్కడ లెంత్ చెక్ చేసుకున్న తర్వాత నేను షోల్డర్ చెక్ పెట్టుకుంటున్నాను. మన గల్లెకి కావాల్సింది మొత్తం నేను 6 తీసుకున్నాను. తర్వాత అదే 6 నేను చూసుకుంటున్నాను 6 ఉందా లేదా అని. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అలా తీసుకున్నాను. మిగతా 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి వదిలేసాను. 6 మళ్ళీ కిందికి చంక రౌండ్కి 6 చంక డౌన్కి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అక్కడ నేను స్కేల్ తోటి నీట్గా మార్జిన్లేగా కొట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే చెస్ట్ చూసుకోవాలి. ఇంత అనేది బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. చెస్ట్ తీసుకుంటున్నాను. తర్వాత 34 ఏముంది, అలా 34ను డివైడెడ్ బై 4 అట్లా చేసుకోవాలి. లేదంటే టేప్ ఇలా మర్చేసి వేసుకొని మనకి ఎంత వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో దానికి కూడా నేను ఒక మార్జిన్ లైన్ అయితే కొట్టేసుకున్నాను. సో ఇప్పుడు చెస్ట్ కాంచెలి కిందికి మన నడుము భాగం ఉంటుందా అక్కడికి ఒక 7 ఇంచులు అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను. 7 ఇంచులు అక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఏమొస్తుందంటే మన నడుము భాగం వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నడుము చెక్ చేసుకుంటున్నాను. 29 30 వచ్చింది. సో నేను అదైతే 29 వచ్చింది. 29 4 ఫోల్డింగ్స్ అలా వేసుకున్న తర్వాత ఎంత వస్తుందో అక్కడ ఇప్పుడు మార్కింగ్ అయితే ఏడ చేసినామో అక్కడ పెట్టుకోవాలన్నట్టు. చూపిస్తున్నాను కదా, ఇట్లా వేలు పెట్టి అక్కడ నేను మళ్ళీ అంటే క్రాస్ అయిపోతుందని ఒక స్కేల్ తోటి ఇలా మార్జిన్ అయితే కొట్టాను. ఆ 29 డివైడెడ్ బై 4 అలా ప్లేస్ చేసుకున్నాను. ఆడ ఒక మార్కింగ్. తర్వాత ఆ నేను ఏం చెప్తున్నానంటే అసలు కనిపిస్తలేదు. ఒకసారి వాయిస్ మాత్రం వినండి. నేను చెప్పే మెజర్మెంట్లో ఒకసారి చేతులు చూపిస్తున్నాను, అది మాత్రం అబ్జర్వ్ చేయండి. మార్కింగ్ అయితే కనబడట్లేదు. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర నుంచి నేనైతే స్కర్ట్స్ పొడవు పెడుతున్నాను. 19 అక్కడ నేను పెట్టింది. ఆమెకు కావాల్సింది 19 అంటే 19 పెట్టిన. అక్కడ కూడా నేను స్కేల్ తోటి మార్జిన్ అయితే కొట్టుకుంటున్నా. లైనింగ్ అయితే కొంచెం మంచిగా కనిపించేమో, నా మార్కర్ కూడా అది ఉంది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు స్కర్ట్స్ పొడవు పెట్టాను కదా, ఇప్పుడు హిప్ లూజ్ అంటారు కదా, స్కర్ట్స్ తిరుగుడు హిప్ లూజ్ అంటారు. తనకి 35 37 అలా వచ్చింది. దాన్ని కూడా నేను 4 భాగాలు అలా చేసుకొని మనం ఇప్పుడు 19 అయితే ఎక్కడ పెట్టామో అక్కడ అట్లా ప్లేస్ చేసుకోవాలి. సో అక్కడ కనిపించిందా, అక్కడ ఒక ప్లేస్ చేసుకోవాలి. మార్కర్ ఎలా కనిపించదు, నేనైతే పెడుతున్నా, అది మాత్రమే చూడండి. ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చేసి 10 వచ్చింది. అక్కడ మనం ఇప్పుడు స్కర్ట్స్ ఉంటాయి కింద, మనకు టాప్ ఉంటుంది కదా కింద. సో ఇక్కడ మనకు 10 వస్తే ఒక ఇంచు కలుపుకొని మనకు కింద టాప్ కూడా పెట్టుకోవాలన్నట్టు. కిందన ఎప్పుడైనా సరే ఇక్కడ స్కర్ట్స్ తిరగడ 9 వచ్చినా ఆడ 10 పెట్టాలి, లేదా మనకు 10 వచ్చింది కాబట్టి ఒక ఇంచు కలుపుకొని పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఇంచు కలుపుకొని 11 పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చెస్ట్, నడుము, స్కర్ట్స్, తిరుగుడు ఈ 3 మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ 3 మనం కలుపుకోవాలన్నట్టు. మీ దగ్గర షేప్ది స్కేల్స్ ఉంటాయి కదా, అవి ఉంటే అలా మార్జిన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా స్కేల్ తోటి చేయండి, మంచిగా వస్తుంది. హ్యాండ్ తోటి కాకుండా ఇలా స్కేల్స్ వాడితే మంచిగా వస్తుంది అన్నమాట షేపు. చూడండి అది ఎంత మంచిగా వచ్చిందో. బట్ అక్కడ మార్కింగ్ అనేది కనిపించట్లేదు. నేను దగ్గరికి కూడా చూపిస్తున్నా కానీ అది కనిపించట్లేదు అనమాట. చెస్ట్, నడుము, హిప్ లూజ్ ఆ 3 మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత స్కేల్ తోటి అక్కడ మనం కింద టాప్ లెంత్ దగ్గర పెట్టాం కదా 11 ఇంచెస్, దానికి హిప్ లూజ్ నుంచి అక్కడికి కూడా స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది ఎక్స్ట్రాస్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. స్కర్ట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే 2 ఇంచెస్ పెట్టకూడదు. స్కర్ట్స్ దగ్గరికి వచ్చేసరికి చూపిస్తున్నాను చూడండి. స్కర్ట్స్ దగ్గరికి వచ్చేసరికి మనకు 2 ఇంచెస్ పెట్టద్దు. అక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి. నేను చూపిస్తున్నాను చూడండి, 1 ఇంచ్ మాత్రమే కింది వరకు, స్కర్ట్స్ నుంచి కింది వరకు 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టాలి. చెస్ట్ నుంచి నడుము వరకు ఇట్లా మనకు 2 ఇంచెస్ పెట్టుకోవాలి ఖర్చు. అలా ఎక్కువ పెట్టడం వల్ల స్కర్ట్స్ తిరిగిపోతాయి అన్నమాట, షేప్ అనేది అవుట్ అయింది.
సో అలా మనం పెట్టిన 1 ఇంచ్ 2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటూ రావాలి. చంక దగ్గర నేను 1.5 తీసుకుంటున్నాను. అలా 1.5 తీసుకొని ఫ్రీ హ్యాండ్తో గీసుకోవచ్చు. మీ దగ్గర రౌండ్ స్కేల్స్ ఉంటే సో అలా కర్వ్ స్కేల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా గీయచ్చు. నేనైతే ఫ్రీ హ్యాండే గీస్తున్నాను. సో ప్రజెంట్ అయితే మార్కింగ్ అయితే అయిపోయింది. సో మనం ఎలా గీసుకున్నామో అట్లనే కట్ చేసుకోవాలి. చూసుకుంటున్నాను నెక్స్ట్ కదా, మళ్ళీ మిస్టేక్స్ కావద్దని చూసుకుంటున్నాను. అంటే వితౌట్ లైనింగ్ కదా, మెయిన్ క్లాత్నే కట్ చేస్తున్నాను. నేనైతే ఎట్లా డ్రా చేసినో అదే విధంగా చక్కగా నీట్గా అలాగే కట్ చేసుకుంటూ పోతున్నా. వినండి, మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి కొంచెం. సో ముందు కూడా ఇంకా ఉన్నాయి డ్రెస్సెస్ వేరే వాళ్ళే లైనింగే వాళ్ళే కుట్టినప్పుడు కూడా మళ్ళీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. నేను నెక్స్ట్ కట్ చేయలేదు చూడండి, నేను క్యాన్వాస్ వేస్తాను అనమాట. ఇప్పుడు నేను చెస్ట్ దగ్గర నేను మార్కింగ్ చేసాను కదా, అక్కడ ఒక చిన్న ఇట్లా కట్ చేయించుకుంటున్నాను. తర్వాత నడుము దగ్గర కట్స్ దగ్గర అయితే కట్ చేయించుకుంటున్నాను అట్లా. ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఇక్కడ నడుము ఇక్కడ చెస్ట్ మంచిగా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్ దగ్గర కూడా నేను క్యాన్వాస్ వేస్తాను కదా, అక్కడ మిడిల్లో రావాలడానికి నేను అక్కడ కట్ చేయించుకున్నాను అనమాట. ఇంతవరకు అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వితౌట్ లైనింగ్. వీళ్ళు ఇక్కడ ఎక్కువ లైనింగ్ ప్రిపేర్ చేయరు కాటన్ డ్రెస్సెస్కి. సో ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు నేనైతే మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కు కట్ చేసుకోవాలి. తనకు ఎల్బో హ్యాండ్స్ అయితే కావంట, 3/4 ఇక్కడ 14 కావాలి అని అడిగింది తను. కాకపోతే అందులో ఇలా 14 అయితే రావట్లేదు, నేను చూసుకుంటున్నా అలా హైట్ ఎంత ఉంది. ఇట్లయితే ఎల్బో వరకే వస్తుంది. చెక్ చేసుకొని నీ పొడవులోనే చెక్ చేసుకుంటా ఇప్పుడు ప్రజెంట్ అయితే. కానీ మనకు మధ్యలో జాయింట్ వస్తుంది అనమాట. పర్వాలేదులే అలా వస్తలేదు కదా కానీ ఇలానే చేస్తున్నా. తన హ్యాండ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్, నేను మొత్తం 15 ఇంచెస్ తీసుకున్నాను. 16 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే పైన జాయింట్ కుదిరి కింద కూడా కొంచెం మనం మలిచి కుడతాం చిన్న పట్టిలాగా. మొత్తం 16 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలా మార్జిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చివరన 1 ఇంచు హ్యాండ్ దగ్గర మనం ఎవరైనా అట్లా 1 ఇంచ్ తీసుకొని మనం హ్యాండ్ షేప్ తీసేసుకొని, నేను కిందికి చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఒక మార్జిన్ అయితే కొట్టుకుంటున్నా. ఇప్పుడు 1 ఇంచ్ కాంచెల్లి 1 ఇంచ్ పెట్టినా కదా, ఆమె చంక రౌండ్ నేను చూసుకుంటున్నాను అన్నట్టు. ఈ హ్యాండ్ మూల నుంచి అక్కడ వరకు తనకు 7.5 ఏమో వచ్చింది. సో నేను అట్లా ప్లేస్ చేసుకున్నాను. చంక రౌండ్లో సగానికి మార్క్ చేసుకొని అలా ఒక 1/2 ఇంచ్ లోతు కూడా తీసుకోవాలి మనం. ఇది మీకు మ్యాక్సిమం మరి అర్థం కాలేదనుకుంటున్నా. ఎప్పుడైనా ప్లెయిన్గా హ్యాండ్స్ ఉన్న దాని మీద కట్ చేసి చూపిస్తా, ఒకసారి కామెంట్ కూడా చేయండి. నేనైతే అక్కడ హ్యాండ్ లూజు మార్జిన్ చేసుకుంటున్నాను. తనది 9 వచ్చింది, అందులో సగంని మార్జిన్ చేసుకుంటున్నా. ఇప్పుడు చంక లూజ్ ఉంది కదా, ఇక్కడికి చేతి లూజ్ ఉంది కదా, అది మార్జిన్ చేసుకున్నా. 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. స్కేల్ తోటి చక్కగా కుట్టేసుకున్నాను. హ్యాండ్ షేప్ అయితే గీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా గీసుకున్నానో అలా మాత్రం కట్ చేసుకుంటున్నాను. మీరు చూడండి ఒకసారి లాస్ట్ వరకు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వచ్చేసింది. ఇటు దిక్కైతే కొంచెం కట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు కోరస్ వచ్చాయి కొంచెం. సో కుట్టేటప్పుడు ఇగ్గుకుపోయినట్టు ఉంటుంది, అందుకే పట్టేసినట్టు ఉంటుంది. కట్ చేసుకున్నాను అనమాట. నేను తర్వాత లోతులు తీసుకుంటా, ఎందుకంటే అది జాయింటింగ్ ఉంది కదా, నేను కుట్టిన తర్వాతనే హ్యాండ్స్కి లోతులు తీసుకుంటా. ఫ్రంట్కి కూడా ఇంకా నేను లోతు తీయలేను అనమాట, కుట్టేటప్పుడు తీస్తాను నేను ఫ్రంట్కు. ఇక్కడ అదే చెప్తున్నా చూడండి, కుట్టేటప్పుడు నేను 1/2 ఇంచ్ లోతు తీస్తా అని చెప్తున్నా. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, టాప్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వాటికి నెక్స్ట్ నేను ఎలా కట్ చేసుకుంటానో చూడండి. సో ఇట్లా క్యాన్వాస్ అయితే నేను తీసుకున్నా. అర్థమైందా? కింద కామెంట్ కూడా చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ డ్రెస్సెస్ వచ్చినప్పుడు మళ్ళీ కూడా క్లారిటీగా. ఇదైతే అంతగా కనిపించలేదు మార్కింగ్ అయితే. సో నేను అలా గీసేసుకున్నాను. నేను నెక్ పెడితేమో 3 ఇంచెస్ తీసుకున్నాను, డౌన్ వచ్చేసి నేను 4 ఇంచెస్ అలా తీసుకున్నాను. క్యాన్వాస్ మీద అలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి తనకు పైకే కావాలని చెప్పింది అనమాట. 3.5 అలా తీసుకున్నాను. రౌండ్ షేప్ ఇచ్చాను బ్యాక్ సైడు.
మనం ఎలా అయితే గీసుకున్నామో అలా క్యాన్వాస్ మీద చక్కగా కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఇలా అంటే ఫ్రంట్ నెక్ కొంచెం ఇట్లా ఏమంటారు స్కర్ట్ లెక్క చిన్న స్కర్ట్ ఏమంటారు దాన్ని లీఫ్లోకి వచ్చి చిన్నగా ఇట్లా వచ్చిందనమాట. చూడండి నేను కట్ చేసేటప్పుడు ఒకసారి స్లిట్ మాదిరిగా వచ్చిందనమాట. అలా పెట్టాను నేను. తను నాకేం సజెషన్ చేయలేదు, రౌండే పెట్టమంది, కానీ నేను అలా పెట్టానమాట. లైనింగ్ ఉంటే మనం పల్టీ తిప్పుకున్నా అయిపోద్ది, బట్ లైనింగ్ లేదు కాబట్టి క్యాన్వాస్ వేసి క్లాత్ పైన ఫస్ట్ కుట్టి దానికి అటాచ్ చేస్తాను అనమాట. ఇలా మిగిలిన క్లాత్లో నేను నెక్ కోసం అయితే క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నా. సో బ్యాక్ నెక్ కోసం కూడా కట్ చేసుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో నేనైతే నెక్స్ట్ మనం కుట్టేటప్పుడు కదలకుండా ఉండాలని నా దగ్గర ఐరన్ బాక్స్ ఉంది కాబట్టి నేనైతే ఐరన్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి ఐరన్ చేసుకుంటే అలా అతుక్కున్నట్టు ఉంటుంది, ఎటు కదలది. స్టిచ్ చేసేటప్పుడు మనకు నెక్స్ కూడా నీట్గా వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను. బై.